సింధుని చూడండి, రిషిని ఎంత చక్కగా పెంచుతుందో. మంచిదో చెడ్డదో రెంటికి మధ్యదో అంతు చిక్కలేదా, కాలమిటువంటిదో కయ్యమో అయ్యో అయ్యో అయ్యో, అదెందల్లుడు గారు, తేలలేదా, దాని పేరు ఏమిటో, ముళ్ళు ఉన్న మార్గాన నడిపేటి కాలం, వేచి ఉంటే రాదారి చూపించదా, చిక్కు ప్రశ్న వేసేటి తెలివైన కాలం, తప్పకుండా బదులై రాదా. అన్నయ్య, ఎప్పుడొచ్చావు అన్నయ్య? 2 days అయిందిరా. నువ్వేదో ఆఫీస్ వర్క్ మీద టూర్కి వెళ్ళావట కదా, అమ్మ చెప్పింది. అవునన్నయ్య, మార్నింగే వచ్చాను. ఇంతకీ నువ్వెలా ఉన్నావు అన్నయ్య? నేను చాలా బాగున్నానురా. నీ డిప్రెషన్ నుంచి నువ్వు బయటకు వచ్చినట్టేనా అన్నయ్య? ఆల్మోస్ట్ బయటికి వచ్చేసినట్టేరా. హ్యాపీగా ఉందన్నయ్య నిన్ను ఇలా చూస్తుంటే. నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా. నిన్ను చూసి ఎన్నాళ్ళయిందో. అమ్మ చెప్పిందిరా, సింధు వల్ల నీ లైఫ్ బాగా డిస్టర్బ్ అయిందని. అది విని నాకు చాలా బాధేసింది. అయినా నా సంగతి వదిలే అన్నయ్య, ముందు నీ విషయం చెప్పు. నా విషయాలంటే ఏమున్నాయిరా, నేను ఈ నార్మల్ స్టేజ్కి రావడానికి కారణం మధు అని ఒక అమ్మాయి. తన్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను రా. ఓ, కంగ్రాట్స్ అన్నయ్య. అవును, ఈ విషయం అమ్మ నాన్నలకు చెప్పావా? చెప్పానురా. నాన్న ఓకే అన్నారు, అమ్మే ఆలోచించాలి అంటుంది. యష్, నాకు ఒక ఫేవర్ చేయాలరా నువ్వు. చెప్పన్నయ్య. నా పెళ్ళికి అమ్మ ఒప్పుకునేలా నువ్వే చేయాలరా. నువ్వు చెప్పావు కదా, ఇంక నేను చూసుకుంటాను, నువ్వేం వరీ అవ్వకన్నయ్య. ఇంకో విషయం ఏంటన్నయ్య? బెంగళూరులో ఉన్న మా కంపెనీ బ్రాంచ్ ఒకటి ఇక్కడ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను రా. దానికి కొంచెం ఇన్వెస్ట్మెంట్ అవసరం అవుతుందిరా. నేను అడ్జస్ట్ చేస్తానన్నయ్య. థ్యాంక్స్ రా. యష్, నీతో ఇంకో విషయం కూడా మాట్లాడాలిరా. చెప్పన్నయ్య, ఏంటి? అదేరా, సింధు విషయం. మీ మధ్య ఏం జరిగిందో తెలుసుకున్నాను రా. అనవసరంగా నువ్వే సింధుని అనుమానించి అపార్థం చేసుకుంటున్నావు అనిపిస్తుందిరా. ఇంకొకసారి ఆలోచించరా. సింధు ఎప్పుడు తప్పుగా ప్రవర్తించదు, చాలా మంచి మనిషిరా. నువ్వంటే తనకి ఎంత ప్రేమో తెలుసా? అర్థం చేసుకోరా. మీ ఇద్దరు కూడా కలిస్తే అప్పుడు అందరం కలిసి హ్యాపీగా ఉండొచ్చు. అది జరిగే పని కాదులే అన్నయ్య, వదిలే. అది కాదురా, నా మాట. అన్నయ్య ప్లీజ్, ఇంకా టాపిక్ గురించి వదిలేస్తావా? ఓకేరా. నువ్వు రావడం లేట్ అవుతుందని బెంగళూరుకి ఈవినింగ్ ఫ్లైట్కే టికెట్ బుక్ చేశాను. ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్ళాలి. అదేంటన్నయ్య, నువ్వు వచ్చిందే ఇప్పుడు, అప్పుడే బయలుదేరడం ఏంటి? లేదురా, అక్కడ చాలా అర్జెంట్ వర్క్ ఉంది. అవన్నీ ముగించుకొని త్వరలోనే వచ్చేస్తానులే. నేను వెళ్ళిన విషయం అమ్మా నాకు చెప్పు. సరే అన్నయ్య, టేక్ కేర్. ఓకేరా, బాయ్. యష్, అమ్మను ఒప్పించాలి. నాకు మాట ఇచ్చావు, మర్చిపోకు. ఓకే అన్నయ్య, అలాగే ఒప్పిస్తాను. ఓకే, బాయ్. సంధ్య, ఏంటి తల్లి కూతుళ్ళిద్దరూ అలా ఉన్నారు? ఏమైంది?
శశి భోజనం చేసిందా? లేదా అత్త, ఎంత తలుపు కొట్టినా తలుపు తీయటం లేదు. ఆయన కొట్టారని అలిగి లోపలే పడుకుంది. యష్, నువ్వు వెళ్ళి పిలిస్తే శశి వస్తుందిరా. వెళ్ళు. వెళ్ళమని చెప్తున్నాను కదరా. శశి, తలుపు తీయమ్మా. తల్లి, నీకే చెప్తుంది, తీరా. శశి, నేను నిన్ను కొట్టానని అలిగావా? సారీరా, నిన్ను ఇంకెప్పుడు కొట్టను తల్లి. నేను కూడా భోజనం చేయలేదమ్మా. ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రా తల్లి. శశి, శశి మొండిగా చేయకు, తీరా. శశి, 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 తలుపు తీసేసి తీయమన్నాను కదా, తీ. శశి, 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 శశి. రే, ఇదేంట్రా? ఎంత పిలిచినా శశి ఉలుకులేదు పలుకులేదు. శశి, 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 శశి తలుపు తీయమ్మా. శశి, శశి, యష్, శశి, నాకెందుకు భయంగా ఉందిరా అసలు. శశి, నువ్వు కొట్టావన్న భయంతో ఏదైనా అఘాయిత్యం చేసుకుందో ఏంటో. తాము, ఏంటా పిచ్చి మాటలు? చిన్నపిల్ల, దానికి అలాంటి ఆలోచనలు ఎందుకు వస్తాయి? నువ్వు కొట్టినానా? శశి, 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 శశి.